హాయ్ ఫ్రెండ్స్, మన బండి ఇండోర్లో 2 రోజులు అయింది అన్లోడ్ అయ్యి. ఆఫీస్ దగ్గర 2 రోజులు ఆల్ట్ అయితే అయింది. బండి లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉందనమాట. అందుకే మళ్ళీ ఇవాళ మధ్యాహ్నానికి ఒక లోడ్ అయితే సెట్ అయిందనమాట. మళ్ళీ మన చెన్నై సైడ్ ఏదైనా ఉంటే పెట్టుకుందామని ఆగాను నేను. కాకపోతే లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా ఉండేదానికి తనకే ఎక్కువ ఆంధ్ర సైడ్ లోడింగ్ అయితే ఎక్కువ అవుతుందని చెప్పి అన్నారు. అలాగే ఇప్పుడు మనకి తణుకు వచ్చేసి లోడ్ అయితే సెట్ అయిందనమాట. లోడ్ వచ్చేసి క్యారెట్ లోడ్. ఆ క్యారెట్ లోడ్ వచ్చేసి టైమింగ్ లోడ్ ఉంటుందని చెప్పి అన్నారు. 36 నుంచి 40 గంటల టైం వచ్చి లిమిట్ ఉంటుంది. ఆ టైం లోపల వెళ్ళని అయితే చెప్పారు. మనం ఇప్పుడు లోడింగ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మళ్ళీ అక్కడ లోడింగ్ ప్రైస్ ఎలాగో ఏంటనే మీకు ఆ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. ఓకే, మనం ఇక్కడి నుంచి లోడింగ్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన బండి క్యారెట్ లోడ్కి అయితే పెట్టాం కదా. పెట్టిన తర్వాత మళ్ళీ లోడ్ అయిన తర్వాత టైమింగ్ లోడ్ కాబట్టి మళ్ళీ ఎక్కడైనా డీజిల్ బంకులో మనం డీజిల్ వేసుకోవాలన్నప్పుడు లోడ్ బండి అప్పుడు చాలా బండ్లు అడ్డగా అయితే ఉంటారన్నమాట. అప్పుడు మనకి టైమింగ్ వచ్చేసి చాలా లేట్గా అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందుగా ఎంటీ బండి ఏదైతే ఉందో ఎంటీ బండికే ముందుగా డీజిల్ అయితే ఫుల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మరి తర్వాత లోడ్ అయిన తర్వాత మనకి అయిపోయింది టైమింగ్ వచ్చేసి రాసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కాబట్టి మనం డీజిల్ కూడా ఫుల్ చేసుకుంటున్నాం. ఇక్కడ కనిపించే మనిషి వచ్చేసి గైడ్. మనకి ఇండోర్లో దారి అయితే తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఆయన గైడుతో పిలుచుకొని మనం అక్కడ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. అలాగే మన బండి డీజిల్ అయితే ఫుల్ చేస్తున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. డీజిల్ అయితే మనోడు వరదను వచ్చేసి డీజిల్ అయితే వేస్తున్నాడు చూడండి. మన గైడ్ వచ్చేసి చూడు యూట్యూబ్లో పడాలని చెప్పేసి తెగ పోజులు అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట. డీజిల్ అయితే ఫుల్ చేస్తున్నాం. రేట్ ఇక్కడ మధ్యప్రదేశ్లో ఎంత ఉందో ఏమో చూద్దాం. అది కూడా రేట్ వచ్చేసి 91.87 పైసలు అయితే ఉంది. ఇంకా పర్లేదు, ఏదో వేసుకోవచ్చు. ఇంకా మన వరదన్ అయితే చూడు ఫుల్ అయితే పట్టేసుకున్నాడు. వరదన్ డీజిల్ వచ్చేసి ఫుల్ అయితే చేయించాం. డీజిల్ వచ్చేసి 371 లీటర్ అయితే పట్టింది అనమాట. 1100 కిలోమీటర్లు అయితే అయింది. మనకి కర్ణాటక బార్డర్ దగ్గర కాబట్టి మాధవరం దగ్గర గిల్కేశ్వర్ క్యాంప్లో ఫుల్ అయితే చేయించాను. అక్కడ ఫుల్ చేసిన తర్వాత నుంచి ఎక్కడైతే డీజిల్ అయితే వేయించలేదు. ఇంక ఇక్కడ ఫుల్ చేస్తే ఇంత పట్టింది. అది కూడా ఇక్కడ కొద్దిగా ఒక ½ అన్ అవర్ అయితే లేట్ అయిందనమాట. ఏదో లోడింగ్ తొందరగా వెళ్దామని నేను తొందరగా డీజిల్ వేసుకుని వెళ్దాం అనుకుని కూర్చున్నా. కాకపోతే కొద్దిగా మనకి ఇక్కడ అన్లోడ్ చేసినప్పుడు మనకి కిరాయి వచ్చేసి రూపాయి కూడా దొరకలేదు. ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన నువ్వు డీజిల్ ఫుల్ చేసుకొని నేను వేస్తాను, ఆ డబ్బులు మండే రోజు వస్తుంది అని చెప్పి అయితే అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి నేను డీజిల్ ఫుల్ చేసేసుకొని ఆయనకి ఫోన్ చేసి ఆయన ట్రాన్స్పోర్ట్ అనే డబ్బులు అయితే వేశాడు. మిగతా అమౌంట్ వచ్చేసి రేపు ఎల్లుండి వచ్చేస్తుంది, నీకేం కంగారు అయితే ఏం లేదు. ముందుగా నువ్వు జర్నీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని లోడింగ్కి అయితే వెళ్ళు, మిగతా అమౌంట్ సంగతి మర్చిపో, నేను తర్వాత వేస్తానని చెప్పి అయితే అన్నాడు. అక్కడ కనిపించే వ్యక్తి వచ్చేసి గైడ్. ఆయన మనకి ఎక్కడ లోడింగ్ పని జరుగుతుందో అక్కడ దాకా క్లీనర్ పోస్ట్ మన వరదను ఆయనకి ఇచ్చేసాడు. మన వరదని సెంటర్ కూర్చున్నాడు బాగా సెంటర్ గాలికి. మరి అక్కడి నుంచి లోడ్ అయిన తర్వాత మళ్ళీ మా ఇద్దరు కూర్చొని వెళ్తాం. అప్పటిదాకా ఆయనకైతే గైడ్కి ఇచ్చాడు క్లీనర్ పోస్ట్. లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. రైట్ సైడ్ అక్కడ హైవే పక్కన అయితే కనిపిస్తుంది కదా, కోల్డ్ స్టోరేజ్ అంట. అందులో నుంచే లోడింగ్ జరుగుతుంది మనకి. నేను ఏదో మార్కెట్ అయితే అనుకున్నాను, కాదు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఈ దారిలో రైట్కి వెళ్ళాలంట. రైట్ కట్ చేసేసుకొని అక్కడ ఎదురుగా స్టార్టింగ్ కాట అయితే ఉంది. ఆ కాట వేసుకొని లోపలైతే బండి అయితే పెట్టేసుకోమన్నాడు. సరే, మనం ముందుగా కాట అయితే వేసుకునే దానికైతే వెళ్తూ ఉన్నాం. మొత్తానికి హైవే పక్కనే ఉంది. నేను ఎక్కడో సైడ్ అయితే వెళ్ళాలనుకున్నాను, ఎక్కడ వెళ్ళే అవసరం అయితే లేదు. మనం వెళ్ళే దారిలోనే రోడ్డు పక్కనే రైట్ సైడ్ అయితే ఉందన్నమాట పెద్దది కోల్డ్ స్టోరేజ్. ముందుగా కాట అయితే వేసేసుకుందాం. 5 बजे का था क्या? वो आने के बाद लोड करेगा, फिर आने के बाद में लोड करेगा. अच्छा, फिर लोड भर के आप इधर से सीधा चल जाने का. इधर बाहर से राइट जाने का ना? हाँ, राइट मार को सीधा जाको इधर से 60 किलोमीटर जाको. हाँ मालिक, ये गाड़ी कोल्ड स्टोर में आएगी शक्ति में. आओ 4 घंटे की लोडिंग. ठीक. हाँ, లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇండోర్ నుంచి దులే వెళ్ళే రోడ్లోనే కోల్డ్ స్టోరేజ్ రైట్ సైడ్ రోడ్ పక్కనే ఉందన్నమాట. ఇదే కోల్డ్ స్టోరేజ్. అంతా లోపల ఏసీలో ఉంటుంది అనమాట. అంతా క్యారెట్ పచ్చసరి కదా, అందులో ఉంటుంది. ఇప్పుడు మనకి పార్టీ వచ్చేసి 5 గంటలకైతే వచ్చేస్తాడు. 5 గంటలకి లోడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి
బండి అయితే సైడ్లో పెట్టించి అతను వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం 5 ఆ టైంలో నుంచి మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈలోగా టైం వచ్చేసి 2:30 అయితే అవుతా ఉంది. ఇంకా మనం కూడా వచ్చాం కాబట్టి ఇంకా భోజనం టైం కాబట్టి భోజనం చేసేద్దాం. ఆల్రెడీ బండిలో వంట చేసేసుకున్నాం అనమాట. టైం వచ్చేసి కరెక్ట్ 5:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడే బండి పిలిపించి బండి వెనకాల వాళ్ళు లోడింగ్ చేసే పాయింట్కి రివర్స్ అయితే కొట్టించేశారు. కొట్టించిన తర్వాత లోడింగ్ కూడా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతూ ఉంది. ఏసీ గోడౌన్లో నుంచి పైన లిఫ్ట్ ద్వారా సంచులు కిందకైతే వస్తూ ఉన్నాయి. కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు మోసుకొని మళ్ళీ మన బండిలోకి లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళు. మొత్తం క్యారెట్ చూడండి, ఒక బస్తా వచ్చేసి 63-62 దాకా అయితే ఉందంట. టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. మన బండి లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. బిల్లులు కూడా చేతికి అయితే ఇచ్చేసాడు. అలాగే పార్టీకి అడిగాను నేను, ఎన్ని అవర్స్ టైమింగ్ ఇచ్చారు అని చెప్పి అడిగితే ఆయన టైమింగ్ ఏం లేదులే, మామూలుగా మీరు ఏ టైంకి వెళ్తారో ఆ టైంకి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అయితే అన్నాడు అనమాట. అమ్మయ్య పర్వాలేదు, టైమింగ్ ఏం లేదు కదా అని చెప్పి నేను చాలా సంతోషం అయితే అయింది. ఎందుకంటే 25 టన్నులు వేసుకుని టైమింగ్ లోడ్ కొట్టామనుకో అసలు ఇక్కడ ఉండే వేడికి ఆ ఎండకి ఇంజన్ చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. మామూలు 21 టన్ను 22 టన్నులు ఉంటే 10 సరికి టైమింగ్ లోడ్ ఉంటే ఏ టైం కావాలో ఆ టైంకి అయితే పెట్టవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 25 టన్నులు కాబట్టి అసలే ఈ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో వచ్చేసి అప్ డౌన్ రోడ్లు అయితే ఉంటుంది అనమాట. జల్దీ జర్నీ అయితే సాగదు. ఈ స్లో అని చెప్పారు కదా, అదే హ్యాపీ మనకు. అంటే మనకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ లెటర్ రాసేటప్పుడు మనకి కన్ఫామ్గా కనుక్కొని మనకి ట్రాన్స్పోర్ట్ లెటర్ అయితే ఇచ్చాడనమాట. ఆయన మనకి 36 నుంచి 40 గంటల దాకా టైమింగ్ ఉంటుంది చూడు, చూసుకొని వెళ్ళాలని అయితే చెప్పాడు. సరే అని చెప్పి నేను అదే టైమింగ్ ఉంటుంది కదా ఎట్లా అని చెప్పి ఏదో చూద్దాంలో దేవుడు ఉన్నాడని చెప్పి నేను అలాగే లోడింగ్కి అయితే వచ్చేసాను అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి పార్టీ వచ్చేసి టైమింగ్ ఏం లేదా, జాగ్రత్తగా అయితే వెళ్ళా అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇండోర్ నుండి ముంబై వెళ్ళే హైవే అనమాట. రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్తే మనం వచ్చేసి ముంబై వెళ్ళే హైవేలో వెళ్ళకుండా ఈ బ్రిడ్జ్ కింద సర్వీస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే కింద దిగాలి. కింద దిగిన తర్వాత మనం మళ్ళీ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ కట్ చేసేసుకోవాలన్నమాట. లెఫ్ట్ కట్ చేసేసుకుంటే మనకు వచ్చేసి కారాగోన్ అని చెప్పేసి ఒక ఊరైతే వచ్చేస్తుంది. ఆ ఊరు మీదకి అయితే వెళ్ళాలి. దాని తర్వాత తేజ్గావ్ అని చెప్పి ఊరు వచ్చేస్తుంది. అక్కడ నుంచి రైట్ కట్ చేసేసుకుంటే మనం బరంపూర్ ఇచ్చాపూర్ బార్డర్ అట్లా వచ్చేస్తుంది. ఆ దారి నుండి అయితే వెళ్ళాలి. నేను వచ్చేటప్పుడు ఇటే వచ్చాను కానీ నాకైతే కొద్దిగా రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా లైట్గా ఫీవర్ అయితే వచ్చిందనమాట. అప్పుడు కొద్దిగా నేను అలసిపోయి మా క్లీనర్కి అయితే బండి అయితే ఇచ్చాను వరదనే నడిపేది. ఇంత అస్సలు నాకైతే ధ్యాస అయితే లేదనమాట ఎటు వచ్చేయడం అనేది. ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి ఏంటంటే నాకు కూడా కొద్దిగా ఐడియా అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 50-60 కిలోమీటర్ వరదనైతే కూర్చున్నప్పుడు నాకు ధ్యాస లేదని చెప్పాను కదా. ఇటు నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని వెళ్దామా అని చెప్పి నేనైతే కూర్చున్నాను. ఒక చోట మన ఆంధ్ర బండి అయితే కలిసిందనమాట. ఆయనతోటి మాట్లాడి నేను కలిసి అయితే వెళ్తున్నాం. ఆయన బండి కూడా తణుకుకైతే లోడ్ అయింది. కాకపోతే ఆయన ఒట్టి సరుకు మంది పచ్చి సరుకు. ఆ అన్న బండి వచ్చేసి ముందైతే ఆపాడు. టైం కూడా వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. నిద్ర మొత్తం అయితే వచ్చేసింది నాకు. మన వరదనికి అయితే బండి ఇచ్చేస్తే ఆ తర్వాత మార్నింగ్ లేచి నేనైతే కూర్చుంటాను. ఎందుకు ఇస్తున్నానంటే ఇక్కడ కనిపించే మన ఆంధ్ర బండి వెనకాల మన వరదను ఫాలో అవుతానమాట. ఎందుకంటే వరదనికి బయట దారిలో అస్సలు ఏమీ తెలియదు, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళేది కూడా తెలియదు అనమాట. అందుకే అన్నతో పాటు ఈ బండితో పాటు వెళ్తాడనమాట బండి ఇచ్చేసి. ఎందుకంటే బండి ముందు వెళ్తుంటే ఆయన చూసుకొని అయితే వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కనిపించే అన్న పేరు వచ్చేసి ఏదో చెప్పాడు అన్న పేరు. ఊరు వచ్చేసి విసన్నపేట అంట వెళ్ళి. అక్కడ నుండి ఆయన కూడా ఇండోర్ నుంచి తణుకు అయితే లోడ్ అయితే పెట్టుకున్నాడు. ఇంకా వరదన్ వచ్చేసి డ్రైవింగ్ షీట్లో కూర్చొని డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. అన్న బండిని ఫాలో అవుతూ చూసుకుంటూ అయితే వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి అయితే ఇచ్చేసాను మన బండి. ఇంక నేను హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేచి నేనైతే కూర్చుంటాను ఫ్రెండ్స్. గుడ్ నైట్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి మనకి ఇప్పుడు మార్నింగ్ 7 అవుతా ఉంది. ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రజెంట్గా బరంపూర్లో అయితే ఉన్నాం. నైట్ 1:30 ఆ టైంలో బండి అయితే ఇచ్చాను వరదానికి. ఆ టైం నుండి మన ఆంధ్ర బండి ముందైతే వెళ్తుంది కదా, ఆ బండి వెనకాలే ఫాలో అవుతూ మొత్తానికి ఉదయాన్నం వరకు బండి అయితే నడిపాడు అనమాట. ఇక ముందు అక్కడెక్కడ ఆపి మనం డ్రైవింగ్ షీట్లో అయితే కూర్చుందాం. సైడ్ కూడా ఆపాడు అన్న కూడా కరెక్ట్గా. ముందుకెళ్ళి ఇంకా ముఖం ఏమైనా కడుక్కొని ఇక్కడ టీ తాగైతే వెళ్దాం. చూశారు కదా అన్న బండి బీళ్ళు ఎంత హైట్ వచ్చింది చూడు, మన బండి వెనకాల. ఇంకా మనం కూర్చుందాం. ఇక్కడ నుంచి
ముందుగా టీ అయితే తాగిచ్చేద్దాం. అనుకోకుండా మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మనం ఇండోర్కి వెళ్ళేటప్పుడు బరంపూర్లో నిలబెట్టి టిఫిన్ అయితే చేసాం కదా. మీకు కూడా టిఫిన్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చూపించాను. మొత్తం స్వీట్స్తోనే ఎక్కువ తింటూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఇక్కడే నిలబడతారని నేను అస్సలు అనుకోలేదు. బాబీ కూడా కరెక్ట్ ప్లేస్లో బరంపూర్లోనే ఊర్లోనే లెఫ్ట్ సైడ్ నిలబెట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంకా టైం ఇంకా ఉంది, 7 అయిందనమాట. ఇంక 7 గంటలకి టిఫిన్ ఎందుకులే అది ఇది అని చెప్పేసి టీలతో సరిపెట్టుకుంటున్నాం మేము. ఇప్పుడు వర్ధను, నేను, బాబాయ్ వాళ్ళందరూ కలిసి టీ అయితే తాగేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 10 కిలోమీటర్లు అయితే బార్డర్ అయితే ఉందన్నమాట. టీ తాగేసి ఇంకా బాబాయ్ మేము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. బాబాయ్ అయితే వచ్చేసి తణుకు కంట, అది కూడా కాటన్ బెల్లు. మన బండి వచ్చేసి పచ్చసరుకు కాబట్టి క్యారెట్ లోడు. ఇంకా మధ్యాహ్నం దాకా చూద్దాం. ఆ తర్వాత మనకి అవతల దారి మనకి తెలిసిన దగ్గర తెలియని టెలిఫోన్ ఇంకా తీసుకుంటూ అయితే మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా బాబాయ్ని వదిలేసి ప్రస్తుతానికి ఇప్పుడు బాబాయ్ మనం కలిసి అయితే వెళ్దాం మధ్యాహ్నం వరకు. బాబాయ్ వచ్చేసి ఇప్పుడే ఇంకా బండి ముందుకైతే కదిలిచ్చేసాడు. ఇంకా మనం కూడా వెళ్దాం. ఇంకా బార్డర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మధ్యప్రదేశ్ బార్డరు, మహారాష్ట్ర బార్డరు అవి పాస్ చేసిన దానికి చాలా టైం అనేది పట్టేసుకుంటుంది. బాబాయ్ అయితే బయలుదేరాడు, మనం కూడా బయలుదేరదాం. అలాగే మీకు నేను ఇండోర్కి వెళ్ళేటప్పుడు బరంపూర్ ఊరైతే చూపించలేదు. ఊరు బయటకు వచ్చిన తర్వాత నేను హోటల్ అయితే చూపించాను. మీకు బరంపూర్ ఊరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపించేదంతా బరంపూర్ ఊరు ఇదే మధ్యప్రదేశ్లో. మామూలుగా అంటే మన ఒడిశాలో కూడా ఉంది బరంపూరు, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది బరంపూరు. మధ్యప్రదేశ్లో నేను వినడం మొన్న వెళ్ళేటప్పుడు అయితే విన్నాను అనమాట బరంపూర్ అని. ఇప్పుడు ఆ రోజు ఊరు సరిగా గమనించలేదు నేను. ఈ రోజు అయితే ఊరైతే బాగా గమనించుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను. పొద్దునే కదా, ట్రాఫిక్ అయితే చాలా క్లియర్గా అయితే ఉంది, ట్రాఫిక్ కూడా లేదు. అందుకే ఊరైతే చాలా బాగా అయితే కనిపిస్తూ ఉంది. అందులో వచ్చేసి మధ్యప్రదేశ్లో వచ్చేసి చాలా కరువు ప్రాంతం ఉన్నట్టుగా అయితే ఉంటుంది అనమాట. మనుషులు కానీ, రోడ్లు కానీ, వీళ్ళు ఉండే వాహనాలు కానీ అలా ఉంటుంది అనమాట. మొత్తం ప్రైవేట్ బస్సులే కనిపిస్తున్నాయి, గవర్నమెంట్ బస్సులు అయితే కనిపించట్లేదు. ఇక్కడ కనిపించేది మొత్తం బరంపూరే చూడండి. ట్యాక్సీలు, ఆటోలు, రిక్షాలు. అలాగే మన 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 సైడ్ స్టేట్లు ఎలా అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు, కేరళ, నాకు తెలిసినంత వరకు ఈ స్టేట్ల వరకు అయితే బాగానే ఉన్నాయి స్టేట్స్ వచ్చేసి. మిగతా వేరే స్టేట్లకు వెళ్ళినప్పుడు అంత బాగా అయితే మన స్టేట్లతో పోల్చుకుంటే మిగతా స్టేట్లు అంత బాగా అయితే కనిపించవు. అంత మనుషులు ఓల్డ్గా అయితే ఉంటారనమాట. బరంపూర్ ఊరు దాటగానే అయితే చూడండి బ్రిడ్జ్ మీద అయితే వెళ్తూ ఉన్నాం. నది బ్రిడ్జ్ అయితే సూపర్గా అయితే కనిపిస్తుంది లొకేషన్. అసలు ఇది ఎండాకాలం అసలు నీళ్ళే ఉండకూడదు, అట్లాంటివి నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అదే వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువై నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా సూపర్గా అయితే కనిపిస్తుంటుంది నాకు తెలిసి లొకేషన్. బ్రిడ్జ్ కూడా చాలా హైట్లో అయితే కట్టారనమాట. నది కూడా చాలా డౌన్లో అయితే ఉంది, చూడొచ్చు మీరు కూడా. సూపర్గా అయితే కనిపిస్తుంది లొకేషన్ వచ్చేసి. మనకు వచ్చేసి ఇంకా మధ్యప్రదేశ్ బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 15 బరంపూర్ నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా సేపట్లో మనకు బార్డర్ అయితే రాబోతుంది అనమాట. టైం వచ్చేసి 10:30 అయితే అవుతూ ఉంది. ఇంకా బార్డర్లో మరి ఫార్మల్స్ చెకింగ్ అది ఇది అంతా ఉంటుంది, అవన్నీ అయితే క్లియర్ అయితే చేసేసుకుందాం. బార్డర్ కూడా మీకు వచ్చేటప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్ అయితే చూపించాను, తర్వాత మహారాష్ట్ర బార్డర్ అయితే చూపించలేదు. బార్డర్ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా లెఫ్ట్ సైడ్ కట్ చేసేసుకొని బార్డర్ లోపలికి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. మామూలుగా అయితే చక్కగా అయితే వెళ్ళకూడదు రోడ్లో, మెయిన్ రోడ్లో. బార్డర్ ఇంటర్గేటెడ్ చెక్ పోస్ట్ అని చెప్పేసి రాసేసి ఉంటారు. మనం ఈ లెఫ్ట్ సైడ్ దారిలోకి వచ్చేసి ఈ బార్డర్లో కాటన్ మీద కంపల్సరీ కాటన్ మీద ఎక్కి వాళ్ళు బిల్లు అవన్నీ చెక్ చేసేసుకొని వాళ్ళు ఫార్మల్స్ ఏది ఉందో అవన్నీ తీసేసుకుంటారు అన్నమాట. మనం వచ్చేసి లైన్లో అయితే నిలబడదాం. చాలా బండి అయితే ట్రాఫిక్ అయితే ఉంది. మీరైతే చూడవచ్చు ఇక్కడ కనిపించేదంతా మధ్యప్రదేశ్ బార్డర్ ఇదే. చూడండి బార్డర్ అయితే ఎలా ఉందో, చాలా పెద్దగా అయితే ఉందన్నమాట బార్డర్ వచ్చేసి. బండ్లు కూడా చాలా నిలబడ్డాయి లైన్లో వచ్చేసి. ఇంకా మనం ఈ బార్డర్ దాటేసుకున్నాం అనుకో, ఇంకా తర్వాత మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట.
ముందుగా అన్నబండి వచ్చేసి కాట అయితే ఎక్కుతా ఉంది. అన్నబండి వెనకాల నేనైతే ఉన్నాను. బండి ఇక్కడే ఆపుకొని అన్నబండిని అయితే ముందుగా వదిలేసాను అనమాట. అన్నబండి క్లియర్ అయిన తర్వాత అప్పుడు మన బండి ఎక్కిచ్చేద్దాం. ఏంది కాట మీద ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళ రూమ్ అయితే ఉంది కదా, అక్కడ రూమ్లో వచ్చేసి అక్కడ అది యాక్టివ్ అంటే అతను కాదు, కాట వేసుకొని ఆ స్లిప్ మీద ఒకటి స్లిప్ ఇస్తాడు. ఆ కాట వేసిన తర్వాత స్లిప్ ఇస్తే ఆ స్లిప్ తీసుకుపోయి ముందు ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కాట వేసిన స్లిప్ ఆయనకి ఇచ్చేసి అందులో కాట ఎంత ఉందో ఏంటనేది వాళ్ళు చెక్ చేసేసుకొని మన దగ్గర ఫార్మసీ తీసుకొని వదిలేస్తారనమాట. ఇక్కడ కాటా డబ్బులు ఇక్కడ వచ్చేసి 180 రూపాయలు కాటా డబ్బులు ఇవ్వాలా. ఆ తర్వాత ఆర్టీఓకి అక్కడ వాళ్ళకి 700 డబ్బులు అయితే ఇచ్చేసి మనం మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. బార్డర్కి 700 ఒక దగ్గర హైట్ ఏదైనా ఉంటే దాని ఎక్స్ట్రా అయితే ఉంటుంది. 1000 చెప్పేదానికైతే రాదు. ఇంకా మామూలు ఫార్మల్స్ అయితే ఇచ్చుకుంటూ అయితే వెళ్తూ ఉండాలి. రోజు విడి దగ్గర బండి విస్తన్నపేట హనుమంతులగూడెం అని. అంటే మెయిన్ మీకు ఏ ఊరు దగ్గర వచ్చేది మనం పిలిచేది? హనుమంతులగూడెం అంటే మాకు సెంటర్ వస్తుంది, నూజిపేటకి విసనపేటకి. చూడు బాబాయ్ల బండి అయితే ఎలా ఉందో చూసారా. బాబాయ్లు నేనేదో ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనక ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. రన్నింగ్లోనే వంట అన్నీ చేసారు అండి. బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర అన్నం చేసుకున్నారు, కూర ఒకటి చేసుకోవాలా. మేము చూస్తాం ఇంకా వాళ్ళు ఎక్కడైనా నిలబెడతారు కదా, అక్కడ ఎక్కడైనా చేసుకుందామని చెప్పి ఖాళీ పోగండి కడుక్కున్నాం. ఇంకా వంట కూడా లేదు, ఏమీ లేదు. వీళ్ళేమో ముందు చేశారు పడే అప్పుడు భోజనం కూడా రెడీ చేసారు. ఇంక కూర ఉంటే ముందు ఎక్కడెక్కడ వెళ్ళి కాయగూరలు తీసుకొని వంట చేసేసుకుంటారు. ఇంకా అది కూడా తొందరగా పని అయిపోతుంది బాబాయ్ది. బాబాయ్ బండి అయితే ఇది ఇలా ఉంది చూడండి బాబాయ్ది. అదే రన్నింగ్లో పెట్టడం కుదరదు అనుకుంటా. మీరు ఆ బార్డర్లో పెట్టేయచ్చులే. ఇక్కడ అదే మావాడు కొద్దిగా ఇబ్బంది కదా కొత్తగా. మొత్తానికి మధ్యప్రదేశ్ బార్డర్ అయితే దాటేసి మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లోకి అయితే వస్తూ ఉన్నాం చూడండి. అంటే మధ్యప్రదేశ్ బార్డరు మహారాష్ట్ర బార్డరు అంతా ఏం లేదా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే. ఇంకా అది అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కనిపించేదంతా మహారాష్ట్ర బార్డరు. ఈ బార్డర్ దాటగానే ఇంకా మొత్తం మనకి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టు బండి చూడండి. అంటే మధ్యప్రదేశ్ బార్డర్ వచ్చేసి ట్రాఫిక్ ఎక్కువైతే ఉందన్నమాట. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కాబట్టి ట్రాఫిక్ అయితే ఏం లేదు, చాలా క్లియర్గా అయితే ఉంది. తొందరగా బయటకైతే వచ్చేసాం. ఆ మధ్యప్రదేశ్ బార్డర్లో వచ్చేసి ఒక 2 గంటల సేపు బండి అయితే ఆగి ఉంటుంది అనమాట. ఎందుకంటే బండ్లు చాలా నిలబడ్డాయి. అసలు బండ్లు కాటల మీద తొందరగా ముందుకు వెళ్ళడం లేదు, అందుకే లేట్ అయితే అయిపోయింది అక్కడ. ఇక్కడ చూడండి మహారాష్ట్ర బార్డర్లో తొందరగా ఫార్మర్స్ ఇచ్చేది అయిపోయింది, కాటా అయిపోయింది. తొందరగా బార్డర్ కూడా దాటేసుకుని మెయిన్ రోడ్ ఎక్కబోతున్నాం. మనం కూడా బయలుదేరాం ఇంక ఇక్కడ నుండి. ఇలా తొందరగా బార్డర్లు దాటేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. మాకు కూడా జర్నీ తొందరగా సాగుతుంది అనమాట.